ఇప్పుడు అదే నెయ్యిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనసతోళ్ల ముక్కలను వేసి 2 నిమిషాల పాటు ఈ నెయ్యిలో వేగితే సరిపోతుంది. ఇది వేగేలోపు పావు లీటర్ పాలను బాగా కాచుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాల్లోనే ఈ పనసతోళ్ల స్లైసెస్ అయితే ఇలా బాగా మగ్గిపోయి ఉంటాయండి. ఇందులోనే 1.5 కప్ బెల్లం పొడిని వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత అందులోకి కాచుకున్న సగ్గుబియ్యంను కూడా వేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇక్కడ సగ్గుబియ్యం గంజిని వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి, సారీ. ఎందుకంటే పవర్ పోవడం వల్ల ఈ క్లిప్ అయితే నేను క్యాచ్ చేయలేకపోయాను, సారీ. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్నాక కాచుకున్న పాలనైతే వేయాలి. ఇలా పాలను పోయగానే స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి. ఎందుకంటే బెల్లం వేసాం కదా, పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. స్టవ్ హీట్ లోనే కడాయిని ఉంచి కొద్దిగా యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేశాక బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పనసపండు పాయసం అయితే రెడీ అయినట్టే. ప్లీజ్ అండి, ఈ సీజనల్లో వచ్చే ఈ పనసపండు పాయసం అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరే తినాలంటారు, అంతలా బాగుంటుంది మరి.